కామారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యలపై విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర ఆత్మహత్య ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో చెరువు దగ్గరకు స్పెషల్ టీం చేరుకుంది. సాక్షులు ఆధారాలు ఏమీ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. అయితే ఈ ఇష్యూలో చెరువు దగ్గర ముగ్గురి సెల్ ఫోన్లు కీలకంగా మారాయి. సెల్ ఫోన్లో నేను ముందు సూసైడ్ చేసుకుంటానంటే నేనే ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ శృతి, నిఖిల్ మధ్య వాట్సాప్ మెసేజ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందామంటూ ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందే శృతి, నిఖిల్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే చెరువు వద్దకు రాగానే ఒకరి తర్వాత ఒకరు పరిగెడుతూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సూసైడ్ ప్లానింగ్ చాటింగ్ లో ఎస్ఐని నమ్మించి తప్పుదోవ పట్టించారా? ఎస్ఐ సాయి కుమార్ తో పలు విషయాలపై చాటింగ్ కొనసాగినట్లు తెలుస్తుంది. ఎస్ఐకి చెందిన 3 సెల్ ఫోన్లలో 2 సెల్ ఫోన్స్ అన్లాక్, మరో ఫోన్ డేటా సేకరిస్తున్నారు. ఇక శృతి సెల్ ఫోన్, నిఖిల్ సెల్ ఫోన్స్ లో చాటింగ్ పోలీసుల దగ్గర ఉంది. ప్రేమ వ్యవహారంలో జరిగిన వాట్సాప్ చాటింగ్ నిర్ధారించినట్లు సమాచారం. ముగ్గురు ఆర్థిక లావాదేవీలపై కూడా లాకర్స్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తుంది. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యలపై కూడా విచారణ అయితే స్పీడప్ చేశారు పోలీసులు. అయితే ఇప్పటికే చెరువు వద్దకు చేరుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో కూడా పోలీసులు పడ్డారు. అయితే ముగ్గురు ఇప్పటికే నిఖిల్ అలాగే శృతి వాట్సాప్ చాటింగ్ ను కూడా పోలీసులు అయితే సేకరించారు. ముందు నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అయితే పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఓన్లీ అక్కడ చెరువు దగ్గర అయితే ఫోన్స్ మాత్రమే దొరుకుతాయి. ఇంకెలాంటి ఆధారాలు లేకపోవడంతో కూడా ఈ కేసును ఛేదించడం అనేది పోలీసులకైతే పెద్ద సవాల్గా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏం జరిగింది, లావాదేవీలు ఇష్యూస్ ఉన్నాయా ఏంటనేది కూడా పోలీసులు తేల్చేందుకు కూడా తదుపరి విచారణ అయితే వేగవంతం చేశారు. ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికైతే చెరువు వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా అక్కడైతే చర్యలు తీసుకుంటూ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో కూడా పోలీసులు పడ్డారు. అయితే వీరిద్దరి మధ్య ఇంకా ఏదైనా జరిగిందా, ఎందుకు ఒకరికొకరు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే అంశాలపైన కూడా పోలీసులు అయితే నిఘా పెట్టారు. ప్రస్తుతం ఈ కేసును ఛేదించే పనిలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి వీరు ముగ్గురు ఆత్మహత్యకు సంబంధించి కూడా అయితే ఇప్పటికే నిఖిల్ అలాగే శృతి వాట్సాప్ చాటింగ్ అయితే పోలీసులు గుర్తించారు. నేను ఆత్మహత్య చేసుకుంటా అంటూ కూడా వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ అసలు ఏం జరిగింది, ఇప్పుడు అక్కడ సీన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాలో అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువులో ముగ్గురు ఆత్మహత్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖలో ఇది సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్పెషల్ కమిటీని వేశారు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. ఈ విచారణ అంతా కూడా సీక్రెట్ గా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సీక్రెట్ గా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ఒక ఎస్ఐ, అలాగే కానిస్టేబుల్, అలాగే ఒక కామన్ పర్సన్. ఈ ముగ్గురు కూడా చనిపోయారు. ఈ ముగ్గురు మధ్య కూడా ఒక ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అలాగే ఒక ఇద్దరు, ఇటు ఎస్ఐ కావచ్చు, ఇటు శృతి కానిస్టేబుల్ కావచ్చు, అలాగే ఆపరేటర్స్ ఎవరైతే నిఖిల్ ఉన్నాడో ముగ్గురు మధ్య కూడా ప్రేమ వ్యవహారం జరిగిందనే ఒక కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కోణంలో ఇప్పటికే ముగ్గురు కూడా ఆత్మహత్య చేస్తున్నారు. ఈ ఆత్మహత్య ఘటనలో ఇప్పటికే నిఖిల్, శృతి ఇద్దరు కూడా మొదటగా ఫోన్ చాటింగ్ లో ముందుగానే ప్రీ ప్లాన్ గా ఆత్మహత్య చేసుకుందామా అని ప్రీ ప్లాన్ గా చాటింగ్ చేసుకున్నారు. తదనంతరం ఇద్దరు కూడా పెద్ద చెరువు ప్రాంతంలో వచ్చి కారు వచ్చాక కారు దిగి డోర్ తీసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇద్దరు కూడా ఆత్మహత్య చేస్తున్నారు. వీరిద్దరిని కాపాడే క్రమంలో ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చెరువులో కాపాడడానికి చెరువులో దూకాడు. కానీ అతను కూడా ముగ్గురితో పాటు వికట జీవిగా బయటకు వచ్చాడు. ముగ్గురు కూడా మృతదేహాలు బయటకు వచ్చాయి. కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అసలు ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు, వారిని ఎస్ఐ ఎందుకు కాపాడడానికి వెళ్ళాడు, అసలు ముగ్గురు మధ్య చాటింగ్ ఎక్కడ జరిగింది, ప్రేమ వ్యవహారం ఎక్కడ మొదలైంది, ఇద్దరి మధ్య ఫోన్ చాటింగ్ సంబంధించిన చాటింగ్ అంతా కూడా డాటా తీసుకున్నారు. ఇప్పటికే ఎస్ఐకి సంబంధించిన 3 సెల్ ఫోన్లలో ఒక 2 సెల్ ఫోన్లు అన్లాక్ లో ఉన్నాయి, ఒకటి ఓపెన్ అయింది. దానికి సంబంధించిన పూర్తి డాటా తీసుకుంటున్నారు. అలాగే శృతికి సంబంధించిన ఒక సెల్ ఫోన్, అలాగే నిఖిల్ కి సంబంధించిన 2 ఫోన్లు. ఈ ఇద్దరి ఫోన్లలో జరిగిన చాటింగ్ సంభాషణ ఏదైతే ఉందో, ఎవరు శృతికి సంబంధించిన సెల్ ఫోన్ కావచ్చు, ఇటు నిఖిల్ కి సంబంధించిన సెల్ ఫోన్ కావచ్చు, ఇద్దరి మధ్యలో ఫోన్ చాటింగ్ సంబంధించిన చాటింగ్ సంభాషణ అంతా కూడా
పదిలంగా పోలీసుల దగ్గర ఉంది. దీంట్లో జరిగిన చాటింగ్ లో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుందామని ముందే ప్లానింగ్ చేసుకుని ఎవరైతే ఎస్ఐ కారులో ఎవరైతే వస్తున్నప్పుడు ఎవరు కూడా ఈ శృతి నీళ్ళు కూడా ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరిని కాపాడే క్రమంలో ఎస్ఐ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే విచారణ సీరియస్ గా కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి విచారణ నివేదిక మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు ఎస్పీ సింధు శర్మ. అయితే రాజేష్, అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇంతకు ముందు ఇప్పుడు ఎందుకంటే వీరి ముగ్గురు కూడా చనిపోవడంతో కూడా వారి తల్లిదండ్రులను కానీ కుటుంబ సభ్యులను కానీ ఎవరైనా పోలీసులు విచారించారా? ఎందుకంటే దీనికి సంబంధించి ఇంతకు ముందు ఇంట్లో ఏమైనా ఘటనలో జరిగిన విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? ఇప్పటి వరకు గతంలో ఏదైతే సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ భార్య మహాలక్ష్మి ఇద్దరికి కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఒక కొడుకు. ఇంకా మహాలక్ష్మి ప్రజెంట్ గర్భవతిగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మహాలక్ష్మి తన పుట్టింట్లో ఉంది. అంతేకాకుండా ఈ ఏదైతే స్థితికి సంబంధించిన వ్యవహారం ఏదైతుందో అంటే సాయి కుమార్ ని కొద్దిగా ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకోవాలి, ప్రేమతో కొద్దిగా లొంగపరుచుకున్న తర్వాత కొన్ని ఇబ్బంది జరిగినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సాయి కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని కూడా తెలుస్తుంది. దీంతో సాయి కుమార్ గత 15 రోజులు అంటే గత వారం రోజుల క్రితము మహాలక్ష్మి సాయి కుమార్ భార్యని మహాలక్ష్మిని తన పుట్టింట్లో దించేసి నేను మళ్ళీ వస్తానని చెప్పి తిరిగి రాలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే శృతికి సంబంధించిన గొడవలో ఉన్నాడు. శృతికి సంబంధించిన పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతుందని చెప్పి ప్రచారం అయితే జరిగింది. తన బాబాయ్ కూడా ఎవరు సాయి కుమార్ బాబాయ్ కూడా చెప్తున్నాడు తన మంచివాడు, డ్యూటీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అంతేగాని ఆత్మహత్య చేసుకునే ధైర్యం అదంతా తిరిగివాడైతే కాదు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళని కాపాడడానికి చెరువులో దూకాడు తప్ప ఆత్మహత్య చేసుకోలేని చెప్పి కూడా సాయి కుమార్ బాబాయ్ చెప్పాడు. ఈ గతంలో ఇంటి గొడవ జరిగిన సందర్భంలో ఏదైతే ఇవన్నీ సద్దుమరిగిన తర్వాత అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తామని భార్య కట్టుకున్నాడు. కానీ అంతలోపే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రీ ప్లాన్ అయిన విషయం సాయి కుమార్ తెలియదు. ఈ స్టార్టింగ్ లో కూడా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య నేను చేసుకున్నామో లేదు ఇద్దరు కలిసి చేసుకుందామని ఒక స్టార్టింగ్ సంభాషణ పోలీసులు పదిలంగా తీసుకున్నారు. దాంతో పాటు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత సాయి కుమార్ కాపాడే క్రమంలో ఆయన కూడా చనిపోయాడు. మొత్తంగా విచారణ అయితే కొనసాగుతుంది. సీక్రెట్ గా జరుగుతుంది. ఎక్కడ కూడా విషయాలు బయటకు ఇవ్వడం లేదు. మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు నివేదిక అయితే ఎస్పీ సింధు శర్మ మీడియాకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.